వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా పూర్వమిల్ల మండల పరిధిలోని టేకురుపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేక వెలువెలబోతున్నది. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం ప్రతి నెల 9వ తారీఖులలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరగాల్సి ఉండగా టేకురుపేటలో మాత్రం జరగట్లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్వమిల్ల మండలంలోనే టేకురుపేట ప్రభుత్వాసుపత్రిని నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా సుందరీకరణ చేసి మండలంలోనే నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దారు సర్పంచ్ రమణారెడ్డి. PMSMA ప్రోగ్రాం గురించి అడిషనల్ DHMO డాక్టర్ చంద్రహాస్ రెడ్డిని వివరణ కోరగా టేకురుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రోగ్రాం జరగాలి, కానీ వాళ్ళు జరపడం లేదని చెప్పుకొచ్చారు. గతంలో చాలాసార్లు సూపర్వైజర్లకు, మెడికల్ ఆఫీసర్లకు చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. పై అధికారులకు ఈ విషయం తెలియజేసి టేకురుపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని సమాధానం ఇచ్చారు చంద్రహాస్ రెడ్డి. ఏది ఏమైనా టేకురుపేట వైద్య సిబ్బంది మాత్రం మారలేదు. మేము ఎవరి మాట వినం, మా రూటే సపరేట్ అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని వైద్య సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై చాలాసార్లు స్పందించి రమణారెడ్డి పై అధికారులకు తెలియజేసినా పట్టించుకునే వారే లేరని చెప్పుకొచ్చారు. ఇలా మాట వినని అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి టేకురుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో PMSMA ప్రోగ్రాం పెట్టే విధంగా చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. కోతులు తీసుకొచ్చా అంటే లోపల నుంచి కోతులకు, మనుషులకు లేని టాబ్లెట్స్ కోతులు దొరికితే బయటకు వచ్చింటే మీరు సాయి ఎవరు ఇస్తూ ఉంటారా? మొత్తం అయితే కోతులు తీసుకొచ్చినారా? ఈరోజు ఎంతమంది మా స్టాఫ్? ఈరోజు వారం ఎన్నో తారీఖు? స్టాఫ్ ఎంతమంది ఉన్నాం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి? ఇక్కడ ఎంతమంది ఉండాలి మొత్తం స్టాఫ్ అంతా కలిసి ఇక్కడ? మామూలుగా స్టాఫ్ అంతా ఉండేది ఇప్పుడైతే ఎంతమంది ప్రస్తుతానికి? మిగతా వాళ్ళు ఎక్కడ వెళ్తున్నా? PMSM ప్రోగ్రామా? ఎక్కడ జరుగుతుంది అది? ఇక్కడ జరగడం లేదా టేకురుపేటలో? ఎన్ని నెలల నుంచి జరగడం లేదమ్మా? కొన్ని నెలల నుంచి ఇక్కడ పేషెంట్ ప్రోగ్రామ్ జరగడం లేదా? ఇక్కడ పేషెంట్ రావడం లేదా? మళ్ళీ ఎందుకు ఇక్కడ జరగడం లేదు?